ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజల గొంతుగా ఉండే ఈ మీడియా రంగ పరిస్థితి ఈ రోజు కరోనా వచ్చిన తర్వాత చాలా దయనీయ పరిస్థితి ఉంది. ఈరోజు కాంపిటీషన్ గా పేపర్ చూస్తే మనకి ఫ్రెష్ మైండ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు తిరస్కరణ ఆలస్యమైనప్పుడు కూడా జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్స్ వెంటనే అమలు చేయాలి. జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్స్ ఈ పరిశ్రమ చూస్తాము. అది పెద్ద చిత్రమే కాదు. తప్పనిసరిగా బాధలు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టడం పెట్టారు, పట్టేందుకు అనుమానం లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఒక సాయం పని ఆ గౌరవం మీకే దక్కుతుంది. ఆ గౌరవం రాకూడదు. నువ్వు వాడేంది వీడేంది అదే భాష మంచిది కదా తీసుకొని రేపు మంచి అయితే రేపే కొబ్బరికాయ కొట్టి వాళ్ళందరికీ కూడా రూపాయలు చేసే బాధ్యతను తీసుకుంటే తప్పనిసరిగా సమాజం గుర్తిస్తుంది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో గత కొన్ని నెలలు జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్స్ వెంటనే అమలు చేయాలి. జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్స్ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రజా సమస్యలపై వరంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటంతో మేము ఉద్యమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా జర్నలిస్టు సోదరుల యొక్క సమస్యలపైన ఈరోజు మేము మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వరంగల్ జిల్లాలోని జర్నలిస్ట్ సోదరులకి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యేలు మంత్రివర్యులు ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ ఏ ఒక్క వాగ్దానాలను కూడా వాళ్ళు నెరవేర్చుకోవడం జరగట్లేదు. ఈరోజు 12 కోట్లతోని దేశాయపేటలోని 12వ డివిజన్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఏప్రిల్ 12, 2021న శంకుస్థాపన చేశారు. అది ఆ శంకుస్థాపనలో ఆ డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా పేద జర్నలిస్టుల కోసమని చెప్పడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వాగ్దానాన్ని మేమెందుకు నెరవేర్చాలనే ఒక కక్ష సాధింపు చర్యతో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రివర్యులు కొండా సురేఖ గారు వారికి ఇవ్వకుండా అవి రెడీ అయిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఉన్నాయి. కాబట్టి వెంటనే మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైతే అర్హత ఉన్నారో పేద జర్నలిస్టులకు మీరు వెంటనే షార్ట్ లిస్ట్ తయారు చేసి ఆ రెడీ అయి కేంద్ర ప్రభుత్వ నిధులతోని తయారైన ఆ డబుల్ బెడ్రూమ్లో వెంటనే జర్నలిస్టులకు మంజూరు చేయాలని ఈ ధర్నా ద్వారా మేము కోరడం జరుగుతుంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా గతంలో నిర్మించి విలేకరుల సోదరుల కోసం 2 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్పేసి నిర్మాణం చేసి వాటిని ఏదో కారణం చేత వాటిని కేటాయింపు లేకుండా దాన్ని ఆ రకంగా ఆపిపెట్టడం ద్వారా వచ్చినటువంటి యొక్క లాభం ఎవరికి లేదు. ఎవరికైనా కేటాయించినట్టు అది కూడా లేదు. కేటాయించకుండా ఒకే పెట్టినారు. వాళ్ళు ఏమడుగుతున్నారు, గతంలో మీరు శంకుస్థాపన చేసి ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం ఇవాళ వచ్చిందని మారింది. కాబట్టి దేశాల పోకుండా వరంగల్ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కొండా సురేఖ మంత్రి అనేక భర్త అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ సలహా ఇస్తున్నా, మీరు దేశాల పోకండి, వెంటనే వాళ్లకు ఈ యొక్క ఇళ్లను కేటాయింపు చేసినట్టయితే వాళ్ళ కుటుంబాలు హర్షిస్తారు, స్వాగతిస్తారు, సంతోషపడతారు. కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకొని మీరే వాళ్ళందరికీ కూడా గౌరవప్రదంగా మీరు వాళ్ళ ఇళ్లలో సాగతినట్టయితే ఇంతకంటే వృధా స్పందన కూడా ఉండదు. కాబట్టి దాన్ని బేసియాలు తీసుకుంటే కంపల్సరీగా మా పార్టీగా మేము తప్పనిసరిగా స్వాగతిస్తున్నాం, చేయాలని చెప్పేసి మేము కొడుతున్నాం కూడా వాళ్ళ సంఘీభావం చెప్తున్నాం. కాబట్టి మీరు బేసియాలు పోకండి, బేసియాలు పోతే నష్టం ఎక్కువ జరుగుతుంది, దాంతో ఏం కాదు, దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని చేయండి అని చెప్పేసి సలహా ఇస్తున్నాం.